నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో మనం రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉన్నాము. ఆయిల్, గ్యాస్, లేకపోతే ఏదైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ ఫుడ్కి కూడా కొరత వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు కొద్ది రోజుల్లో. సో ఇప్పుడు తీసుకుంటే పూర్తిగాను మనం ఏదైతే నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉన్నామో, సో ఈ నెట్వర్క్ అంతా కూడా స్తంభించిపోతుంది అని చాలా రోజులుగా భయపెడుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. బట్ ఇప్పుడైతే దాడులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ అమెజాన్ మీద. అసలు ఎంత నష్టం జరిగింది అనుకోవచ్చు? అసలు నిజంగానే పూర్తి స్థాయిలో దాడి జరిగితే ప్రపంచం స్తంభించిపోయే అవకాశం ఉంది అనుకోవచ్చు. మీకు ఆ మధ్యనంతా కూడా మనకి ఇంటర్నెట్ రాదు అని బాగా హల్చల్ అయింది. అవును. అంటే మనం నిజంగా అంటే ఇక్కడ మనకి తెలియట్లేదు కానీ ప్రపంచం అంతా కొంచెం ఆందోళనకరమైన స్థితిలో ఉంది. మీరు అన్నట్టుగా ఉద్యోగాలు పోతున్నాయి, అంటే ప్రజలకు ఎక్కడా కూడా భద్రత లేదు. మీకు అమీర్ ఖాన్ భార్య గారి మాటలు గుర్తుకొస్తాయి. సినిమా ప్రమోషన్లు అన్నాడు కదా, నా భార్య అంటోంది ఇక్కడ కొంచెం అంత సెక్యూర్డ్గా అనిపించట్లేదని అన్నాడు చూడండి. అన్నాక సినిమా డమాల్ అంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా తెలివిగా తయారయ్యారు. రియాక్షన్ వెంటనే కాదు, దేశాన్ని రియాక్షన్ వెంటనే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి తప్పిదాలు తెలిసి వాళ్ళు అమీర్ ఖాన్ అనేవాడు అసలు ఎవడు హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదు. అయిపోయింది. నేను అనేది అది. అలాంటి స్థితిలో కూడా మనం హ్యాపీగా ఉన్నాం. అవునా కదా? మోదీ వల్ల ఇవాళ మీరు భద్రతతో ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, ఏ దేశం తీసుకున్నా ఇవాళ అసలు అక్కడ ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదు. తెలుగు వాళ్ళు అనుకున్న వాళ్ళు లేదు, భారతదేశానికి చెందిన వాళ్ళు చాలా ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు. తెల్లారు లేస్తే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు, ఎక్కడ ఎవరు బాంబులు వేస్తారో తెలియదు, ఆఫీస్కి వెళ్తే మనుషులు ఇంటికి వస్తారో లేదో తెలియదు. మీకు పింక్ స్లిప్ అనేది శుక్రవారం సాయంకాలం కాదు, ఏ రోజైనా పింక్ స్లిప్ వస్తుంది. మన బుధవారం వచ్చింది కదా, ఓరాకి లేకంగా 12,000 మందిని తీసేసింది. అంటే జీవితంలో మీరు ఇవాళ లేచి ఇది నా రోజు అనుకోవడానికి లేదు. ఈ రోజు నాదా కాదా అనే ఒక డైలమాలో మనం బతుకుతున్నాం. ఇవాళ నేను నా అన్నం నేను తినగలనా లేదా, రేపటికి నేను ఆహార పదార్థాలు నిలవ పెట్టుకోగలనా లేదా. ఒకప్పుడు పిట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అనే సామెత ఈ రోజు మనందరికీ వర్తిస్తుందేమో. ఎందుకంటే తెల్లారు లేస్తే గ్యాస్ కష్టాలు అంటారు, లేకపోతే ఆటోకి గ్యాస్ దొరకట్లేదు అంటారు. ఒక 2 రోజులు ప్యానిక్ అయ్యారుగా ప్రజలు, చెప్తున్నా వినకుండా. ఇప్పుడు కొంచెం తగ్గింది, కాకపోతే ఆటో గ్యాస్ టైం పడుతుంది. కానీ నిన్న ఒక షిప్ వచ్చింది కదా, మనం చెప్పాం షిప్ బయలుదేరిందని, నిన్న చేరుకుంది అది. అంటే అన్ని సజావుగా సాగుతున్నాయి మనకి. సజావుగా సాగనిది ఒక అమెరికా, మిగిలిన దేశాలు. ఇప్పుడు అమెరికా ఒకప్పుడు భూతల స్వర్గం, దుబాయ్ ఒకప్పుడు అసలు సేఫెస్ట్ అనే కాదు, ఇన్వెస్ట్మెంట్ చాలా అందమైన ప్లేస్, యూ కెన్ ఎంజాయ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ బాంబే అనేవాళ్ళు. అంటే అన్ని రకాలుగా బంగారం కావాలంటే షాపింగ్ అంటే దుబాయ్. ఇవాళ ఏమైంది, సానియా మిర్జా లాంటి వాళ్ళు భారతదేశమే చాలా సెక్యూర్డ్ కంట్రీ, భద్రత ఉండేది అక్కడే. ఎవడు కొనుక్కోమన్నాడు అక్కడ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్స్ కోట్లు కోట్లు పెట్టి. ఇక్కడ ఎవడైనా, నాకు ఒక్క డౌట్ అండి, మీరు తప్పుగా అనుకోవద్దు, ఇక్కడ ఇలాంటి వాళ్ళందరూ ఎవరికైనా అంటే దానాలు చేశారా? ముఖ్యంగా ఒక కమ్యూనిటీ ఐమ్ టాకింగ్ అబౌట్. వీళ్ళు భారతదేశంలో ఎవరికైనా ఇచ్చారు? మొన్న ఇరాన్ అంటే చెవుల రింగుల నుంచి తీసి ఇచ్చేసారు కదా, 600 కోట్లు 700 కోట్లు. అలా మరి పహల్గాం నిందితులకి ఇచ్చారు. మొన్ననే కదా 1 year అయింది పహల్గాం జరిగి. నేను అడుగుతున్నది అది. కాబట్టి ఇవాళ పాపం ఉద్యోగస్తులు అందరూ కూడా అమెజాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, మరొక సంస్థ కావచ్చు, అభద్రతతో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చిందంటే ముందు పేమెంట్స్, పిల్లల చదువులు, ఇంటికి కట్టుకోవాలి, ఈఎంఐలు, కారు ఈఎంఐలు. ఈఎంఐసే చాలు మేడం మనిషిని వేసి. ఇప్పుడు మూలం ఏదో అంటారు చూడండి, కత్తులు కటార్లని. మీకు ఇదేంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జీతం రాగానే మొదలు ఈఎంఐలు అన్న. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఒకప్పుడు మనకు తెలుసు, నేను ఒకసారి అలా అన్నానని కొంతమంది కోపం కూడా వచ్చింది. మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి,
అని తల్లిదండ్రులు feel చాలా మంది అయిపోయేవాళ్ళు. మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఉండేవాళ్ళు. నేను ఆ మాట అన్నాను ఒక వీడియోలో, కొంతమంది కోపం చాలా వచ్చింది. మంది యువత కూడా దీని మీద యాంటీగా రియాక్ట్ అయ్యారు. React అయ్యారు. సాఫ్ట్వేర్ అంటే మేము కూడా అదే చదివి ఇక్కడ ఉండిపోయాము, అవును. అవకాశం ఉన్న వాళ్ళు కాళ్ళు ఎగరేస్తే మా పరిస్థితి ఏంటి అది అసలు? నేను అనేది ఏంటంటే ఒక టైం అంతే. అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అయితే జీవితంలో మనిషికి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, ఒక సమయం అనేది ఉంటుంది. ఒక పీరియడ్ అంటాం మనం, ఒక దశాకాలం. ఒక దశ మీ జీవితంలో అద్భుతంగా ఉంటారండి. మీరు కావాలంటే మొత్తం మీది అవును. వెతుక్కోండి. మీరు ఇవాళ నుంచి వెనక్కి వెళ్తే మీరు ఎప్పుడు చాలా బాగా ఉన్నారు. మీకు ఫస్ట్ నడి ఏజ్ లో మీరు అవును. ఉన్నారనుకోండి, మళ్ళీ మీకు చివరి ఏజ్ లో బాగుంటుంది. అవును. పుట్టగానే బాగుంది అనుకోండి, అవును. మళ్ళా మీకు ఒక 40 దాటితే కానీ బాగోదు. అవును. మీరు కావాలంటే ఇది అబ్జర్వ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళందరి జీవితాలు మీరు ఒక్కసారి పరికించారంటే ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవును. అంటే రేపటికి నిలవబెట్టుకోవాలంటే అది మీ ఇష్టం, అది నేను అవును. పెట్టుకోమని చెప్పను. కాబట్టి ఇవాళ అందరూ కూడా నా ఉద్యోగం ఉంటుందా ఉండదా, నా జీవితం ఏంటి. కానీ ఒక్కటండి, నేను ఒకటే చెప్తా. మొన్న బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏఐ వల్ల జాబ్ పోయిందని అవును. సూసైడ్ చేసుకున్నాడు, ఉరిపోసుకున్నాడు. అలా పోసుకోవద్దు అవును. దయచేసి. అలా చెయ్యొద్దు. పాప ఆ భార్య కూడా పైనుంచి 13 అంతస్తుల నుంచి దూకి చచ్చిపోయింది. వెరీ సాడ్. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఫస్ట్ మీరు ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఏముంది ఈ కష్టం ఎన్ని రోజులు ఉంటుంది? ఓ 6 నెలలు ఉండొచ్చు, ఏడాది ఉండొచ్చు. మళ్ళా మనం మొదటికి వస్తాం. ఈలోగా అమ్ముకోండి, అంతే. అమ్ముకుని తినండి. ఏమైతుంది? ఏముంది, రోడ్డు మీద మన అయితే రారు బ్రతకడం కదా. సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ అసలు. అక్కడ చనిపోవడానికి కాదు పుట్టింది, ఆటోమేటిక్ గా రావాలి అదే మరణం. ఎప్పుడు కూడా కోడి తెచ్చుకుంటాం. ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి సామెత ఉంది మనకి. అందరికీ కాబట్టి అది ఉంటుంది, అందరి జీవితంలోనూ ఉంటుందండి. మీరు అప్పుడు దిటవు చేసుకుని గుండె స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండి, చావు కాదు నేను బతికి చూపిస్తాను అనుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైంది మనుష్య జన్మ అంటారు. ఈ మనుష్య జన్మని మనం సార్థకం చేసుకోవాలి. ఏమి ఇవాళ ఒక పూట తినండి, అంతే. చెప్పడం తేలికండి, మీకేం చెప్తారంటారు. నేను ప్రాణం విలువ చెప్తున్నా అంతే. మీ ఆహారపు అలవాట్లు నేను చెప్పట్లా. ప్రతి దానికి మనం ఒకసారి తరచి చూసుకుని నేను ఏ రకంగా జీవించగలను, నేను ఏం చెయ్యాలి, రేపటికి ఎలాగా అంటే మీకు ఆలోచనకి ఒక పరిష్కారం దొరుకుతుంది. అవును. ఎప్పుడు కూడా కంగారుగా టెన్షన్ పడిపోతూ ఉండొద్దు. ఒకటి వినగానే, ఒక చెడు వినగానే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, అవునా ఇది వచ్చిందా, ఓకే ఆలోచిద్దాం అనుకుని ప్రశాంతంగా మంచినీళ్ళు తాగి టిఫిన్ తింటారో అన్నం తింటారో తిని కూల్గా ఆలోచించండి. పడుకుని లేచి ఆలోచించండి. కొద్ది సొల్యూషన్ దొరకకపోతే నన్ను అడగండి.